సరే, ఒక్కసారి ఊహించండి, ఎన్నో వేల మైళ్ల దూరం, ఒకదానితో ఒకటి అసలు సంబంధమే లేని రెండు అత్యంత ప్రాచీన నాగరికతలు, ప్రాచీన ఈజిప్ట్, అలాగే ప్రాచీన భారతదేశం. ఈ రెండు సంస్కృతుల దైవిక నమ్మకాలను పక్కపక్కన పెట్టి చూస్తే కళ్ళు చెదిరే పోలికలు కనిపిస్తాయి. అసలీ దైవిక పోలికల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలేమిటో ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడ అందరి మదిలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న: ప్రాచీన ఈజిప్ట్ మరియు భారతదేశం ఒకే దేవుళ్లను పూజించాయా? ఒకసారి ఆలోచించండి. భౌగోళికంగా అంత దూరంలో, పూర్తిగా భిన్నమైన వాతావరణాలలో ఉన్నవీరు సృష్టి, విధ్వంసం గురించి అచ్చం ఒకేలాంటి భావనలను ఎలా అభివృద్ధి చేశారు? వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదూ, కాని అక్కడే ఉందసలు మ్యాజిక్. ఇక్కడ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే విధులను బట్టి చూస్తే దేవుళ్ల పాత్రలు అచ్చు గుద్దినట్లు సరిపోలుతాయి. ఈజిప్షియన్ల సూర్యదేవుడు రా, మన సూర్యభగవానుడు ఇద్దరూ కాంతికి మూలమే. మరణం తర్వాత న్యాయం చెప్పే ఒసేరిస్, యమధర్మరాజుల పాత్రలు డిట్టో ఒక్కటే. అలాగే మాతృత్వానికి ప్రతీకగా ఐసిస్ మరియు పార్వతీదేవి, ఇక జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తోత్ మరియు సరస్వతీదేవి. కాంతి, మాతృత్వం, విశ్వక్రమం, ఇలా ప్రతి దానికి ఒకే విధమైన దైవిక పాత్రలను రెండు సంస్కృతులు ఎలా సృష్టించాయో చూస్తుంటే నిజం ఆశ్చర్యం వేస్తోంది. ఇక జంతువుల రూపాలను దేవుళ్లకు ఆపాదించే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రకృతి శక్తులను దైవిక లక్షణాలతో జోడించడానికి ప్రాచీన మానవులు వాడిన తెలివితేటలు ఇవి. ఈజిప్ట్లో నక్కతలతో ఉండే అనుబిస్, డేగతలతో ఉండే హోరస్, అలాగే హిందూ సంప్రదాయంలో ఈనుగుతల ఉన్న గణేశుడు, నెమలి వాహనంతో ఉన్న కార్తికేయుడు. జంతువులను ప్రతీకలుగా ఉపయోగించే ఈ మానవ సహజ ప్రవృత్తి ప్రపంచమంతటా ఒకేలా ఉండటం నిజంగా అద్భుతం కదూ. అయితే ఇంత పర్ఫెక్ట్ పోలికలు చూశాక ఎవరికైనా ఒకటే అనిపిస్తోంది, ఇదంతా చూస్తుంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారా అని. వ్యాపార సంబంధాలతో పాటు తమ దేవుళ్లను కూడా మార్చుకున్నారా? ఆ కాలంలోనే తమ మతపరమైన బ్లూ ప్రింట్లను ఒకరికొకరు షేర్ చేసుకున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాస్తవానికి చారిత్రకంగా వీరు ఒకరినొకరు ప్రత్యక్షంగా ప్రభావితం చేసుకున్నారనడానికి ఎలాంటి బలమైన ఆధారాల్లేవు. కాలక్రమేణా చిన్న చిన్న వ్యాపార సంబంధాలు ఉన్నమాట వాస్తవమే అయినా ఈ రెండు పురాణాలు పూర్తిగా స్వతంత్రంగా అభివృద్ధి చెందాయి. అంటే రెండు వేర్వేరు ప్రదేశాలలో మానవ మేధస్సు సమాంతరంగా ఎలాంటి కాపీ కొట్టకుండా ఒకేలా పరిణామం చెందిందన్నమాట. మరి ఎందుకిలా జరిగిందంటే దీని మూలాలు ప్రకృతిలో ఉన్నాయి. ఈజిప్టు నాగరికత పూర్తిగా నైలు నది మరియు సూర్యచక్రాలపై ఆధారపడితే, మన భారతదేశం గంగానది మరియు ఋతుపవనాలపై ఆధారపడింది. అంటే రెండు సంస్కృతులు ప్రకృతి ఆరాధనతోనే మొదలయ్యాయి. అందుకే సూర్యుడు, నీరు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న శక్తులే సహజంగా అత్యున్నత దేవుళ్లుగా మారాయి. దీనికి తోడు మానవుల ఆలోచనా విధానంలో కొన్ని బలమైన ఉమ్మడి నమూనాలు లేదా ఆర్కిటైప్స్ ఉంటాయి. మనం ఎక్కడున్నా జీవితం మరియు మరణం గురించి ఒకే రకమైన సార్వత్రిక ప్రశ్నలు వేసుకుంటాం. అందుకే ఆ ప్రశ్నలకు సమాధానంగా ఒక సృష్టికర్త, ఒక రక్షకురాలు, మరణం తర్వాత తీర్పు చెప్తే న్యాయనిర్ణేత, చెడుపై పోరాడే యోధుడు, ఇలాంటి ఒకే విధమైన దైవిక పాత్రలను మన అంతరాత్మ సహజంగానే సృష్టించుకుంది. భ్రమ తొలగింపు, వ్యత్యాసాల్ని వెలికితీయడం. పైకి అంతా ఒకేలా కనిపిస్తున్నా ఇక్కడే కథలో ఒక చిన్న బ్రేక్ వస్తుంది. పాత్రలు ఒకేలా ఉన్నంత మాత్రాన వాటి వెనుక ఉన్న తాత్విక లోతు కూడా ఒకేలా ఉండాలనే రూల్ లేదు. ఇప్పుడు ఆ సూక్ష్మమైన తేడాలేమిటో బయటకు తీద్దాం. ఉదాహరణకు ఇక్కడ తప్పుగా సరిపోలిన ఒక జోడిని గమనిద్దాం. ఈజిప్షియన్ దేవుడు సెట్ మరియు హిందూ దేవుడు శివుడు. పైకి చూస్తే ఇద్దరూ విధ్వంసకారులే కదా అనిపిస్తుంది. కాని శివుని విధ్వంసం వెనుక విశ్వసమతుల్యత, పరివర్తన అనే ఒక గొప్ప ఉద్దేశ్యముంటుంది. కాని సెట్ అలా కాదు. అతను ప్రధానంగా గందరగోళానికి, సంఘర్షణకు మాత్రమే ప్రతీక. కాబట్టి పాత్ర ఒకటే అనిపించినా దాని వెనుక ఉన్న తత్వం పూర్తిగా వేరు. ఈ వ్యత్యాసాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మోక్షం అనే హిందూ భావన గురించి మాట్లాడుకోవాలి. హిందూ మతం జీవితాన్ని ఒక నిరంతర చక్రీయ విధానంలో, అంటే ఒక సైకిల్లా చూస్తుంది. కర్మ ఆధారంగా పుట్టుక, మరణం, మళ్లీ పునర్జన్మ ఉంటాయి. ఈ చక్రం నుండి శాశ్వత విముక్తి పొందడమే అంతిమ లక్ష్యం. ఇది అత్యంత లోతైన తాత్విక విధానం. అదే ఈజిప్షియన్ల నమ్మకాలను చూస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. వారిది ఒకే మార్గంలో సాగే సరళ రేఖా విధానం, అంటే ఒక లీనియర్ లైఫ్. ఇక్కడ పునర్జన్మల ప్రసక్తే ఉండదు.
మరణం తర్వాత సురక్షితంగా మరణానంతర జీవితానికి చేరుకోవడంపైనే వారి దృష్టంతా. అందుకే వారు భౌతిక దేహాన్ని మమ్మీగా భద్రపరచటానికి, ఆ తర్వాత జరిగే తుది తీర్పు కోసం అంతగా ప్రాధాన్యత ఇచ్చారు. రెండు సంస్కృతులలో మరణం తర్వాతి ప్రయాణం గురించి ఎంత భిన్నమైన ఆలోచనలున్నాయో కదా. అంతిమ విశ్వ నిర్మాణం. ఇప్పుడు మనం అత్యంత ఆకర్షణీయమైన కాన్సెప్ట్లోకి అడుగుపెడుతున్నాం. ఎంతో వైవిధ్యంగా ఉండే ఈజిప్షియన్ దేవుళ్లను ఒకవేళ హిందూ విశ్వనిర్మాణ వ్యవస్థలోకి, అంటే ఒక సిస్టమాటిక్ లేయర్స్లోకి మ్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ క్రియాత్మక త్రిమూర్తుల భావనను గమనిస్తే ఇదెంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో అర్థమవుతుంది. సృష్టి, స్థితి, లయ అనే మూడు కీలక పాత్రలకు ఈజిప్షియన్ దేవుళ్ళు ఖచ్చితంగా సరిపోలుతారు. బ్రహ్మలాగా సృష్టికర్తలుగా ప్లా మరియు ఖ్నూమ్, విష్ణువులాగా నిర్వాహకులు మరియు రక్షకులుగా రా మరియు ఒసిరిస్, అలాగే శివునిలాగా మార్పు లేదా విధ్వంసం తెచ్చే పాత్రలో సెట్ లేదా సెక్మెట్. అద్భుతమైన సింక్ కదూ. ఇక విశ్వ నియమం దగ్గరకొస్తే ఇక్కడొక అత్యద్భుతమైన కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. ఎడమవైపు ఈజిప్షియన్ల మాట్, కుడివైపు హిందువుల ధర్మం. ఈ రెండూ కూడా విశ్వాన్ని నడిపించే అత్యున్నత నైతిక చట్టాలు. సత్యం, ధర్మం మరియు సమతుల్యత అనేవి ఈ విశ్వం సజావుగా నడవడానికి ఎంత అవసరమో రెండు ప్రాచీన సంస్కృతులు ఒకేలా గుర్తించడం విశేషం. ఈ నిర్మాణాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తే దైవిక శ్రీత్వం మరియు పంచభూతాల కాన్సెప్ట్ వస్తుంది. హిందూ మతంలోని శక్తి భావనకు తగ్గట్టుగాని ఈజిప్ట్లో మాతృత్వం మరియు శక్తికి ప్రతీకగా ఐసిస్, సెక్మెట్ దేవతలు నిలుస్తారు. అలాగే మన పంచభూతాల్లాగానే అక్కడ గాలికి షూ, భూమికి గెబ్, నీటికి హ్యాపీ, ఇలా ప్రకృతి శక్తులు దైవిక రూపాలుగా పూజలందుకున్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఒకే రకమైన ప్రతీక రెండు చోట్ల ఎలా భిన్నంగా పరిణామం చెందిందో చూడండి. ఈజిప్టులో అపెప్ అనే పాము సంపూర్ణ గందరగోళానికి, చీకటికి మాత్రమే ప్రతీక. కాని మన హిందూ సంప్రదాయంలో నాగులు లేదా పాము అనేవి రక్షణను, అలాగే ప్రమాదాన్ని రెండింటినీ సూచించే ఒక సంక్లిష్టమైన ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటివరకు మనం చూసిన ఈ మొత్తం కాన్సెప్ట్ను ఒక 10 పొరల విశ్వవ్యవస్థగా మ్యాప్ చేయవచ్చు. మూలాధారం, త్రిమూర్తులు, విశ్వనియమం, ప్రకృతి శక్తులు, దైవిక స్త్రీత్వం, జ్ఞానం, రక్షణ, మరణానంతర జీవితం, గందరగోళం మరియు చక్రీయ పునరుద్ధరణ. వావ్! ప్రాచీన మానవుల మేధస్సు ఈ విశ్వాన్ని ఎంత అద్భుతంగా, క్రమబద్ధంగా వ్యవస్థీకరించిందో కదా. వాస్తవిక పరిశీలన. అయితే మనమిక్కడ వాస్తవానికి కాస్త దగ్గరగా ఆలోచించాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మ్యాపింగ్ అంతా ఒక అద్భుతమైన ఆధునిక విశ్లేషణ మాత్రమే. వాస్తవానికి చారిత్రకంగా ప్రాచీన ఈజిప్షియన్లు తమ నమ్మకాలను ఇంత పక్కాగా క్రమబద్ధీకరించలేదు. హిందూ వ్యవస్థ తాత్వికంగా చాలా ఏకీకృతమయ్యుంటుంది. కాని ఈజిప్షియన్ల నమ్మకాలు మాత్రం ఆయా ప్రాంతాలను బట్టి చాలా భిన్నంగా, కేవలం లోకల్గా ఉండేవి. సార్వత్రిక ఆలోచనల నిర్వహణ, సృష్టిమూలం, విశ్వక్రమం, గందరగోళం, జీవితం, మరణం మరియు పునరుద్ధరణ. ఈ సుదీర్ఘ అన్వేషణ ద్వారా మనం గ్రహించాల్సిన అత్యంత లోతైన విషయం ఒకటే: రూపాలు, పేర్లు వేరైనా సరే విశ్వ రహస్యాలను అర్థం చేసుకోవడానికి మానవాళి అంతా ఒకే విధమైన ప్రతీకాత్మక భాషను ఉపయోగించింది. ఇది మనందరి ఆలోచనా విధానంలో ఉన్న ఒక గొప్ప కామన్ పాయింట్. విభిన్న ప్రాచీన ప్రపంచాలు ఒకే దైవిక వాస్తవికతను ఊహించినట్లయితే మానవ స్వభావంలో అల్లబడిన ఆ సార్వత్రిక సత్యాలు ఏమిటి? ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని సంస్కృతులు, భౌగోళికంగా వేరుచేయబడిన నాగరికతలు సరిగ్గా ఒకే విధమైన దైవిక వాస్తవికతను ఊహించగలిగాయంటే మన మానవ చరిత్ర మొత్తాన్ని బంధించే ఆ ఉమ్మడి వారసత్వమేమిటి? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా మన గతం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది.